ప్రేరణ ఆట ఎలా ఉంది మరి? ప్రేరణ ఆట ఎలా అంటే పిచ్చి గూళ్ళు కట్టినట్టు ఉంది. పిచ్చికి గూళ్ళు కడతది చూడు, అది అర్థం పర్థం లేని గూడు కడుతుంది అది. ఎందుకంటే పాము దాంట్లో దూరకన్నా. అలాగే నువ్వు మాట్లాడే మాటలకి అర్థం పర్థం లేదు. ఎప్పుడు అసలు మీకు తెలుగు వచ్చారా ఫస్ట్ అది చెప్పండి నాకు. వాడు అంటే నేను నామినేషన్లో నాకు దొరికిపోయాడు పృథ్వీ. వాడు అన్నది నాకు యాక్చువల్గా నేను సంవత్సరంన్నర అయింది హైదరాబాద్ వచ్చి. ఆ వాడు అనేది తప్పని నాకు తెలియదు అన్నాడు. ఒరే తెలియని వాళ్ళు మీరు ఎందుకురా బిగ్ బాస్ 8లో, తెలుగు బిగ్ బాస్ 8లో మీరు ఎందుకురా కన్నడలో సావండరా వెళ్ళి? మీకు తెలుగే రాదు చక్కగా, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మేమంటే తప్పే ఉంది మిమ్మల్ని. గౌతమ్ అంటే తప్పే ఉంది. చాలా ఇది నాకు దొరికేసాడు ఇవాళ. అంటే వీళ్ళకి తెలుగు నేర్చుకున్నారు వచ్చి, వీళ్ళకి ఫ్లూయెంట్గా తెలుగు రాదు. వాడు అనేదానికి గౌరవమో అగౌరవమో కూడా తెలియదు వీళ్ళకి. అలాగే ప్రేరణ కూడా నాకు తెలిసి తెలుగుని కూనీ చేస్తున్నారు వీళ్ళు. ఆ తెలుగు మాట్లాడడం తెలియక నీకు సిగ్గులేదా అనేస్తుందన్నమాట. అంటే సిగ్గులేదా అన్న పదం పెద్ద పదం అని ఆవిడికి తెలియదు. అయితే ప్రేరణ మాటలు అసలు చాలా చండాలంగా ఉంటాయి. ఓకే, 2-3 వారాల క్రితమే బయటికి రావాల్సిన ప్రేరణ ఎందుకు ఉందంటారు మరి? ఒకటే చెప్తా, ప్రేరణలో ఇన్నోసెన్సీ బాగా వర్కౌట్ అవుతుంది. అది ఫుడ్ విషయంలో ఎంత దరిద్రానికి దారితీస్తుంది అంటే ప్రేరణ ఇన్నోసెన్సీ ఒక్కొక్కసారి ఎందుకురా ఈ అమ్మాయిని ఎందుకు ఉంచుతున్నావురా మనం అనిపిస్తుంది. ఫుడ్ దగ్గర చాలా చండాలమైన బిహేవియర్. అట్లేసే కాడ వాళ్ళకే వేసుకుందాం, వాళ్ళ గ్రూప్కే వేసుకుందాం అన్న ఫీలింగ్ ఉంది చూడు, అది వెరీ బ్యాడ్. అలాంటి మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ కాడ సిగ్గులేదా అందా గౌతమ్ని, అలాగే అట్లు కాడ, అలాగే రేషన్ కాడ చూసుకో. ఎపిసోడ్లు మొత్తం చూసుకోండి, ప్రేరణ ఫుడ్ దగ్గర స్వార్థం కనబడుతుంది. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి మరి ఓట్లు ఎలా పడుతున్నాయి, ఎలా ఉంటున్నారు హౌస్లో? ఏమో అలాంటి వాళ్ళు వేస్తున్నారేమో. అదే బిహేవియర్తో ఉంటారు కదా బయట జనం, అలాంటి వాళ్ళు వేస్తున్నారేమో. ఇది అంతా కన్నడ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు ఓట్లు ఇవిడికి. నాకు తెలిసి నాకు అర్థమైంది లేబ్బా, మన తెలుగు వాళ్ళు ఎవరు వేయరు. తెలుగు వాళ్ళు చాలా మంది తక్కువ మంది వేస్తారు ప్రేరణకి. ప్రేరణ కన్నడ బ్యాచ్ వేస్తుంది గట్టిగా. పిఆర్లను పెట్టాడు అక్కడ అలా ఆయన గారు. ఇక్కడ పృథ్వీ చూస్తే కన్నడ బ్యాచ్ వేస్తుంది ఎక్కువ. అర్థమైందా? ఇక్కడ తక్కువ ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు ఓటింగ్స్. నాకు తెలిసినంత వరకు ఇదే. పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉందంట అసలుకి? పర్ఫార్మెన్స్ ఓకేలే కానీ అంత లేదు. పర్ఫార్మెన్స్ కూడా ఎప్పటికప్పుడే ఏంటో అంటది కానీ మాటలు రావు. నీకు అక్కడే అర్థం, తెలుగు సరిగ్గా రాదు. తెలుగు వచ్చిన వాళ్ళు అయితే స్పీడ్గా మాట్లాడేస్తారు, ఆగుతా మాట్లాడతారు. అయితే వీళ్ళు వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి తెలుగు వచ్చింది అనుకోవాలి నేను. వీళ్ళు సీరియల్ యాక్టర్స్ అని ఎవరో కూడా బిగ్ బాస్ మీకు దండం పెడతా, వీళ్ళని సపోర్ట్ చేయకండి. రియల్గా ఆడేవాడిని సపోర్ట్ చేయండి, నా అభిప్రాయం అది. మీ సీరియల్స్ టీఆర్పీలు తగ్గిపోతాయని వీళ్ళని సపోర్ట్ చేయకండి, మీకు దండం పెడతా. వీళ్ళ వల్ల మాకు మానసికంగా చాలా నెట్టు బొక్క నిజంగా ఓ రకంగా చెప్పాలండి. ఓకే.